ప్రియ శ్రోతలు, ఈ రోజు మన పాఠం అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయం 1 నుండి 35వ వచనం వరకు సావధానంగా వినండి. ఇది స్టెఫను ప్రసంగం. ప్రధాన యాజకుడు స్టెఫనును అడిగాడు, ఈ మాటలు, వీరు నీ గురించి అంటున్న మాటలు నిజమేనా? అందుకు స్టెఫను చెప్పినది ఒక ప్రసంగం. సహోదరులారా, తండ్రులారా, వినండి. మన పితరుడైన అబ్రాహాము హారానులో కాపురం ఉండక మునుపు మెసొపొటేమియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై అన్నాడు, నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి నేను నీకు చూపించబోయే దేశానికి రా. అప్పుడతడు కల్దీయుల దేశమును విడిచిపోయి హారానులో కాపురమున్నాడు. అతని తండ్రి చనిపోయిన తరువాత అక్కడి నుండి మీరిప్పుడు కాపురమున్న ఈ దేశమందు నివసించడానికి దేవుడతణ్ణి తీసుకువచ్చాడు. ఆయన ఇందులో అతనికి పాదము పట్టేటంత భూమినైనా స్వాస్థ్యముగా ఇవ్వక, అతనికి కుమారుడు లేనప్పుడు అతనికి అతని తరువాత అతని సంతానమునకు దీనిని స్వాధీనపరుస్తానని అతనికి వాగ్దానం చేశాడు. అయితే దేవుడు చెప్పాడు, అతని సంతానము అన్యదేశమందు పరవాసులవుతారు. ఆ దేశస్థులు 400 సంవత్సరాల పర్యంతము వారిని దాస్యమునకు లోబరుచుకుని బాధ పెడతారు. దేవుడన్నాడు, ఏ జనమునకు వారు దాసులై ఉంటారో ఆ జనమును నేను విమర్శ చేస్తాను. ఆ తరువాత వారు వచ్చి ఈ చోట నన్ను సేవిస్తారు. సున్నతి విషయమైన నిబంధన అతనికి అనుగ్రహించాడు. అతడు ఇస్సాకును కని ఆ నిబంధన చొప్పున 8వ రోజున అతనికి సున్నతి చేశాడు. ఇస్సాకు యాకోబును, యాకోబు 12 గోత్రకర్తలను కని వారికి సున్నతి చేశారు. ఆ గోత్రకర్తలు మత్సరపడి యోసేపును ఈజిప్టులోనికి పోవడానికి అమ్మివేశారు. గాని దేవుడు అతనికి తోడై ఉండి అతని శ్రమలన్నిటిలో నుండి తప్పించి దయను, జ్ఞానమును ఈజిప్టు రాజైన ఫరో ఎదుట అతనికి అనుగ్రహించినందున ఫరో ఈజిప్టుకు తన ఇంటికంతటికీ అతణ్ణి అధిపతిగా నియమించాడు. తరువాత ఈజిప్టు దేశమంతటికీ, కనాను దేశమంతటికీ కరువు, బహుశ్రమ కలిగాయి. కనుక మన పితరులకు ఆహారము లేకుండా పోయింది. ఈజిప్టులో ధాన్యము కలదని యాకోబు విని మన పితరులను మొదటిసారి అక్కడికి పంపాడు. వారు రెండవసారి వచ్చినప్పుడు యోసేపు తన అన్నదమ్ములకు తనను తాను తెలియచేసుకున్నాడు. అప్పుడు యోసేపు యొక్క వంశము ఫరోకు తెలియవచ్చింది. యోసేపు తన తండ్రి అయిన యాకోబును, తన స్వజనులందరినీ పిలువనంపాడు. వారు 75. యాకోబు ఈజిప్టుకు వెళ్ళాడు. అక్కడ అతడు మన పితరులు చనిపోయి అక్కడి నుండి షెకెమునకు తేబడి, షెకెములోని హమోరు కుమారుల వద్ద అబ్రహాము వెల ఇచ్చి కొన్న సమాధిలో ఉంచబడ్డారు. అయితే దేవుడు అబ్రహామునకు అనుగ్రహించిన వాగ్దాన కాలము సమీపించిన కొలది ప్రజలు ఈజిప్టులో విస్తారముగా వృద్ధి పొందారు. తుదకు యోసేపును ఎరుగని వేరొక రాజు ఈజిప్టును ఏలనారంభించాడు. ఇతడు మన వంశస్థుల ఎడల కపటముగా ప్రవర్తించి తమ శిశువులు బ్రతకకుండా వారిని బయట పారవేయాలని మన పితరులను బాధపెట్టాడు. ఆ కాలమందు మోషే పుట్టాడు. అతడు దివ్య సుందరుడై తన తండ్రి ఇంట 3 నెలలు పెంచబడ్డాడు. తరువాత అతడు బయట పారవేయబడినప్పుడు ఫరో కుమార్తె అతణ్ణి తీసుకుని తన కుమారుణ్ణిగా పెంచుకున్నది. మోషే ఈజిప్టు వారి సకల విద్యలను అభ్యసించి మాటలయందు కార్యములయందు ప్రవీణుడై ఉన్నాడు. అతనికి 40 ఏండ్లు నిండవచ్చినప్పుడు ఇశ్రాయేలీయులైన తన సహోదరులను చూడాలని బుద్ధి పుట్టింది. అప్పుడు వారిలో ఒకడు అన్యాయము అనుభవించడము అతడు చూచి వానిని రక్షించి బాధపడిన వాని పక్షమున ఈజిప్టు వాడిని చంపి ప్రతీకారం చేశాడు. తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ కలుగజేస్తాడన్న సంగతి వారు గ్రహిస్తారని అతడు తలంచాడు. గాని వారు గ్రహించలేదు. మర్నాడు 2 పోట్లాడుకుంటూ ఉంటే అతడు వారిని చూచి అన్నాడు, అయ్యలారా, మీరు సహోదరులు,
మీరెందుకు ఒకనికొకడు అన్యాయం చేసుకుంటున్నారు? అతడు వారిని సమాధానపరచాలని చూచాడు. తన పొరుగువానికి అన్యాయము చేసినవాడు అన్నాడు, మా మీద అధికారిగా తీర్పరిగా నిన్ను నియమించిన వాడెవడు? నీవు నిన్న ఈజిప్టు వాడిని చంపినట్లు నన్ను చంపదలచావా? అతడు మోషేను తోసివేశాడు. మోషే ఆ మాట విని పారిపోయి మిద్యాను దేశములో ప్రవాసముండి అక్కడ 2 కుమారులను కన్నాడు. 40 ఏండ్లైన పిమ్మట సీనాయి పర్వతారణ్యమందు ఒక పొదలోని అగ్నిజ్వాలలో ఒక దేవదూత అతనికి అగపడ్డాడు. మోషే చూచి ఆ దర్శనమునకు ఆశ్చర్యపడి దానిని నిదానించి చూడడానికి దగ్గరికి రాగా ప్రభువు వాక్కు అతనికి వినపడింది. నేను నీ పితరుల దేవుణ్ణి, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుణ్ణి. అది విని మోషే వణికిపోయి నిదానించి చూడడానికి తెగించలేదు. అందుకు ప్రభువు అతనితో అన్నాడు, అధికారినిగాను తీర్పరినిగాను నిన్ను నియమించినవాడు ఎవడు అని వారు నిరాకరించిన ఈ మోషేను అతనికి పొదలో కనపడిన దేవదూత ద్వారా దేవుడు అధికారిగా, విమోచకుడుగా నియమించి పంపాడు. ప్రియ శ్రోతలు, వింటున్నారా? స్టెఫను ప్రసంగం ఎంతో దీర్ఘమైనది. చారిత్రక సత్యాలను స్టెఫను తన జాతీయులకు జ్ఞాపకం చేస్తున్నాడు. చరిత్రకు దేవుడైనవాడు ఈ సంఘటనలను జరగనిచ్చాడు. ఆయన వేలి కదలిక చొప్పున చరిత్ర నడిచింది. సహోదరులారా, తండ్రులారా అని వారిని సంబోధిస్తున్నాడు. స్టెఫను ప్రసంగం అబ్రహాముతో మొదలైంది. అబ్రహాము ఎక్కడివాడు? మెసొపొటేమియా వాడు. అబ్రహాము ఊరి పేరే ఊరు. అబ్రహామును దేవుడు పిలిచాడు. కల్దీయుల దేశాన్ని విడిచి హారానులో ఉన్నాడు. అయితే తన తండ్రిని తనతో కూడా తెచ్చాడు. అతని తండ్రి చనిపోయే వరకు అబ్రహామును దేవుడు నడిపించలేదు. అబ్రహాము సంతానానికి దేవుడు ఆ భూమినంతా వాగ్దానం చేశాడు. దేవుడు అబ్రహాముతో సున్నతి నిబంధన చేశాడు. ఇస్సాకు వలన అయినదే నీ సంతానం అని దేవుని వాగ్దానం. స్టెఫను ఇశ్రాయేలు చరిత్రలోని ముఖ్యాంశాలను ఏకరువు పెడుతున్నాడు. గత చరిత్ర నేర్పే పాఠాలు వీరు నేర్చుకుంటున్నట్లు లేదు. గోత్రకర్తలను పేర్కొన్నాడు. యోసేపును గురించి ప్రస్తావించాడు. ఈజిప్టులోనే వారు ఒక జాతిగా రూపొందారు. యోసేపు తరువాత మోషే. ఇశ్రాయేలీయులు పరాయి దేశంలో దాస్యంలో ఉన్నారు. మోషే గొప్ప జాతీయ నాయకుడు. ధర్మశాస్త్రం మోషే ద్వారా వచ్చింది. మోషేను దేవుడు దర్శనం ద్వారా సంధించాడు. మోషేను దేవుడు గొప్ప అధికారిగా, విమోచకుడుగా నియమించాడు. మోషే దర్శనానికి విధేయుడయ్యాడు. మండుతున్న పొద దర్శనం మోషే తన సేవా జీవితంలో ఎన్నడూ మరచిపోలేదు. స్టెఫను ప్రసంగమంతా ఇశ్రాయేలు చరిత్రలోని ప్రధాన అంశాలను ఎత్తిచూపింది. గత చరిత్ర, దేవుని హస్తం, ఇశ్రాయేలు ప్రజలు అనుభవించిన అనేకమైన కష్టనష్టాలు, ఇదంతా స్టెఫను తన ప్రజలకు జ్ఞాపకం చేస్తున్నాడు. అపోస్తలుల కార్యముల గ్రంథంలో ప్రతి అధ్యాయము ఎంతో అమూల్యమైనది. దేవుడు సజీవుడు, నమ్మకమైన దేవుడు. దేవుడు తన సంఘాన్ని పెంతెకోస్తునాడు ఆరంభించాడు. ఆత్మ దిగి రావటంతో సంఘం పుట్టింది. నేటి వరకు ఆ సంఘం ఎదుగుతూనే ఉంది. భూదిగంతాల వరకు సంఘం విస్తరిస్తోంది. సువార్త సార్వత్రికమైనది. సంఘం ఆరంభమైనప్పుడు ప్రథమ సంఘస్థులందరూ యూదులే. అయితే రానురాను సువార్త సమస్త జాతుల్లోకి చొరవ చేసుకుని పోయింది. సంఘం సార్వత్రికమై అన్ని రకాల ప్రజలను ఒకే కుటుంబంలోకి ఆకర్షిస్తుంది. అన్ని జాతుల నుండి వచ్చిన వారు సంఘంలోకి చేర్చబడుతున్నారు. సంఘ సందేశంలోని ముఖ్యాంశాలు రక్షణ, విధేయత. యేసుక్రీస్తు తన శిష్యులను ఆత్మ ద్వారా నడిపించిన విధం ఈ గ్రంథంలో వివరించబడి ఉండడం గొప్ప విశేషం. అపొస్తల కార్యముల గ్రంథం పరిశుద్ధాత్మ ద్వారా
అపొస్తలులు చేసిన అద్భుతాలను వివరిస్తుంది. అపొస్తలుల కార్యముల గ్రంథంలో మనకు పరిచయమయ్యే వ్యక్తులు మనకు ఆధ్యాత్మిక జీవితమందు ఆదర్శప్రాయులు. అనేక రకాల ప్రజలను సువార్త ద్వారా ఎలా రక్షణ మార్గానికి తేవాలో మనకు నేర్పే అపూర్వ గ్రంథమిది. సంఘాలు స్థాపించడానికి ఇది వాచక పుస్తకం. క్రైస్తవ సహోదర ప్రేమను మనకు అలవరిచే అధ్యయన గ్రంథం అపొస్తలుల కార్యముల గ్రంథం. 7వ అధ్యాయంలో ఈ గ్రంథం సంఘ చరిత్రలో కొత్త మలుపు. ప్రథమ సంఘ హతసాక్షి స్టెఫను చేసిన చరిత్రాత్మక ప్రసంగం ఇందులో ఉంది. అదే మనమిప్పుడు అధ్యయనం చేస్తున్నాము. ఇశ్రాయేలీయులు ఒక జాతిగా చేసిన నిర్వాకమంతా స్టెఫను ఏకరువు పెట్టాడు. మీరు జీవాధిపతిని చంపిన హంతకులు అన్నాడు. కఠినమైన పదజాలం వాడాడు. దానికి వారు రెచ్చిపోయి స్టెఫనును చంపటానికి పూనుకున్నారు. ఇశ్రాయేలు వారలారా, మీరు ఒక జాతిగా యేసు మరణానికి బాధ్యత వహించాల్సి ఉంది. అయితే మీలో కొందరు నమ్మకమైన వారున్నారు. స్టెఫను తనను తాను సమర్థించుకునే ప్రయత్నమేమీ చేయలేదు. వారిని సహోదరులారా అని సంబోధించాడు. పెద్దలను నా తండ్రులారా అని పిలుస్తున్నాడు. ఈ యువకుడు స్టెఫను సంఘంలో ప్రథమ హతసాక్షి. స్టెఫను తార్సువాడైన సౌలు, ఈ ఇద్దరు యువకులు సంఘానికి ఎనలేని సేవ చేసిన విశ్వాస యోధులు, హతసాక్షులు. వీరిద్దరూ పరిశుద్ధాత్మ పూర్ణులు. అయితే మొదట స్టెఫనుకు సౌలు విరోధి. ఇద్దరు దొంగల మధ్య యేసు శిలువ ఉన్నట్లు మొదట్లో స్టెఫనుకు తార్సువాడైన సౌలుకు మధ్య శిలువ వేయబడిన యేసున్నాడు. 1 కొరింథీ 1:18 వచనంలో సౌలు అనబడిన పౌలు ఏమన్నాడు? శిలువను గూర్చిన వార్త నశిస్తున్న వారికి వెర్రితనము గాని, రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి. ఈ సౌలు మొదట స్టెఫనును చూచి అతడు వెర్రివాడు అనుకున్నాడు. స్టెఫను తన సుదీర్ఘమైన ప్రసంగాన్ని అబ్రహాముతో ఆరంభించాడు. అబ్రహాము ఇశ్రాయేలు జాతికి మూలపురుషుడు. మత్తయి సువార్త ఆరంభంలో యేసుక్రీస్తు వంశావళి అబ్రహాముతో ఆరంభమైంది. అయితే లూకా సువార్త ఆదాముతో ఆరంభమైంది. స్టెఫను తన ప్రసంగాన్ని విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాముతోనే మొదలుపెట్టాడు. ఇదొక గొప్ప విశేషం. ఇశ్రాయేలీయులందరూ కాదు, కొద్దిమంది మాత్రమే దేవునికి అనుకూలంగా జీవించారు. ఎక్కువ మంది దేవునికి తిరుగుబాటు చేసిన వారే. ఈ రోజున కూడా సంఘాల్లో ఎంతమంది నిజంగా దేవునికి అనుకూలురో అది ఆయనకే తెలుసు. నాడు నేడు అసలైన సిసలైన విశ్వాసులు బహు కొద్దిమంది. మనుష్య కుమారుడు తిరిగి వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసము ఉండడం చూస్తాడా? అబ్రహాము విశ్వాసవీరుడు. అబ్రహాము విశ్వాసము దేవునికి సంపూర్ణ విధేయత. అబ్రహాము మెసొపొటేమియాలో ఉన్నాడు. టైగ్రిస్ యూఫ్రటీస్ లోయ ప్రదేశమది. అక్కడ దేవుడు అబ్రహామును పిలిచాడు. అబ్రహాము నివసించిన ప్రదేశమంతా విగ్రహారాధనతో నిండి ఉంది. దేవుడు అబ్రహాముకు ఒక కుమారుడు కలుగుతాడని వాగ్దానం చేశాడు. దేవుడు అబ్రహాముకు భూమినంతా వాగ్దానం చేశాడు. అప్పుడతనికి సంతానం లేదు, నిలవటానికి సందు లేదు. గాని అబ్రహాము దేవుని వాగ్దానం నమ్మాడు. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు నమ్మాడు. అబ్రహాము నుండి గోత్రకర్తలను వరుసగా తన ప్రసంగంలో స్టెఫను పేర్కొన్నాడు. యోసేపు సోదరులను కూడా పేర్కొన్నాడు. వారంతా యోసేపును ఈజిప్టుకు బానిసగా అమ్మివేశారు. అయితే దేవుడు యోసేపును కాపాడాడు, హెచ్చించాడు. పాత నిబంధనకు పరిశుద్ధాత్మ వ్యాఖ్యానం స్టెఫను నోట వెలువడింది. అందుకే స్టెఫను ప్రసంగం ఎంతో ముఖ్యమైంది. దేవుడు ఈజిప్టు నుండి ఇశ్రాయేలును విడుదల చేశాడు, విమోచించాడు. మొదట్లో వారు మోషేను వెంబడించడానికి నిరాకరించారు, తిరుగుబాటు చేశారు.
దారి పొడుగునా మోషేకు ఆ ప్రజలతో సమస్యలే, ఇబ్బందులే. రెండో రామసేసు అప్పుడు ఫరో. అతని తరువాత మోషే ఫరో అవుతాడు. ఫరో కుమార్తె మోషేను పెంచుకున్నది. రామసేసుకు మగసంతు లేదు. మోషే రామసేసుకు వారసుడవుతాడు. ఈజిప్టు కళలన్నిటిలో మోషే పట్టభద్రుడయ్యాడు. ఈజిప్టు సంస్కృతి, వారి శాస్త్ర విజ్ఞానము ఎంతో గొప్పవి. ఈ రోజున కూడా చరిత్ర పరిశోధకులు అప్పటి ఈజిప్టు నాగరికతను గురించి ఎంతో ఆశ్చర్యపోతూ ఉంటారు. గణిత శాస్త్రం, రసాయన శాస్త్రం, శిల్పం, నక్షత్ర శాస్త్రం మొదలైన వివిధ రంగాలలో ఈజిప్టు ఎంతో పదోన్నతి గడించింది. ఈజిప్టు పిరమిడ్లు నేటికి కూడా అలనాటి ఈజిప్టు నాగరికతకు చిరకాలపు గుర్తులుగా ఉండిపోయాయి. ఫరో కుమార్తె దత్తు కొడుకు మోషే. అతనికి విద్యాబుద్ధులు గరిపి అతన్ని గొప్ప వ్యక్తిగా తీర్చిదిద్దాలని ఫరో కుమార్తె ఎంతో శ్రద్ధ తీసుకున్నది. గాని ఈ విద్య, ఈ విజ్ఞానము దైవ సేవకు ఎందుకు కొరగానివే. 1 కొరింథీ 2:14 ఇదే మాట అంటోంది. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరించడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవము చేతనే వివేచించదగినవి. గనుక అతడు వాటిని గ్రహించజాలడు. 40 సంవత్సరాలు మోషే ఈజిప్టులో ఎన్ని కళలు నేర్చినా అవి దేవునికి ఎందుకు పనికిరావని మోషే గ్రహించాడు. అందుకే అతణ్ణి మిద్యాను అరణ్యము అనే శిక్షణ శిబిరంలో పెట్టాడు దేవుడు. ఇశ్రాయేలు తన ప్రజలు, వారిని కాపాడాలి. అయినా ఇశ్రాయేలీయులు అతణ్ణి ఒక పట్టున అంగీకరించరు. అందుకే మిద్యాను అరణ్య విశ్వవిద్యాలయంలో అతడు పట్టభద్రుడు కావాలని దేవుడు సంకల్పించాడు. దేవుడు మోషేతో అన్నాడు, ఈ ప్రజల మూలుగు నేను విన్నాను. దేవుడు వారిని, వారి జాతిని కాపాడుతాడు. వారి అక్కర తీరుస్తాడు. వారిని విమోచిస్తాడు. వారికి మోషేను నాయకుణ్ణిగా ఇచ్చాడు. అలాగే మన రక్షణకు దేవుడు మనకు మోషే కంటే శ్రేష్ఠుడైన యేసునిచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇందులో మనది అంటూ ఏమీ లేదు. అందరూ పాపముల చేత అసహ్యకరమైన ప్రజలు. అందరూ నశించిన వారే నరకపాత్రులే. అలాంటి మనల్ను ఆయన రక్షించాలని రక్షకుడైన యేసును మనకు అనుగ్రహించాడు. ఇశ్రాయేలు జాతీయ చరిత్రలో దేవదూతల పాత్ర ఎంతైనా ఉంది. 35 మోషేకు పొదలో కనపడిన దేవదూత ద్వారా దేవుడు మోషేను అధిపతిగా, విమోచకునిగా, అధికారిగా నియమించి పంపాడు. ధర్మశాస్త్ర ప్రదానం మోషేకు దేవదూతల ద్వారానే జరిగింది. క్రిస్మస్ కథలో దేవుని దూతలు నిర్వహించిన పాత్ర ఎంతో గొప్పది. దేవదూతలు ఈ వార్తలను ఇశ్రాయేలు ప్రజలకే అందిస్తారు. మరియకు, యోసేపునకు, జకర్యాకు, కాపరులకు పరలోకపు కబురు తెచ్చింది దేవదూతలే. అయితే సంఘయుగంలో ఆ విధంగా దూతలు కబురు తేవడం జరగదు. అయినా మనకిప్పుడు దేవుని దూతలతో ఏం పని? మనలో దేవుని పరిశుద్ధాత్మ ఉన్నాడు గదా. అయితే అలనాడు ఇశ్రాయేలు జాతికి దేవదూతలు సమాచారం అందించేవారు. వారే వీరికందరికీ వార్తావహులు. గమనించారా? స్తెఫను సుదీర్ఘమైన ప్రసంగం చేశాడు. స్తెఫను అసలు గ్రీకులలో నుండి వచ్చిన యూదుడు. యూదేతరులకు సువార్త ప్రకటించే దేవుని సంకల్పం స్తెఫనులో నెరవేర్పు బిందువును సూచిస్తోంది. ఇశ్రాయేలు చరిత్రలో నుండి స్తెఫను తన హతసాక్ష్య ప్రసంగంలో అనేక సంగతులు తవ్విపోశాడు. క్రైస్తవ సేవను స్తెఫను బలపరిచాడు, సమర్థించాడు. చరిత్ర పరిణామంలో దేవుని చిత్తం ఎన్ని మలుపులు తిరిగిందో స్తెఫను సోదాహరణంగా చూపుతున్నాడు. దేవుని ఆశీర్వాదాలు ఇశ్రాయేలీయులకు, దేవుని ఆలయానికి మాత్రమే పరిమితం కావు. దేవుని సార్వత్రిక సంకల్పం భూదిగంతాల వరకు పర్యాప్తమై ఉంది. ఇశ్రాయేలు చరిత్రలోని
ప్రతి ప్రముఖ వ్యక్తి ఒక ఆధ్యాత్మిక సత్యానికి సంకేతంగా స్టెఫనుకు కనపడుతున్నాడు. అబ్రహాము దేవుని సంకల్పసిద్ధికి బలమైన సాధనం. దేవుడు పిలిచినప్పుడు తానెక్కడికి పోయేది తెలియకుండానే అబ్రాహాము దేవునికి విధేయుడై బయలుదేరి వెళ్ళాడు. విశ్వాసులందరూ అంతే. స్టెఫను, నీవు, నేను అంతే. అబ్రహాముకు ఉన్న నిరీక్షణ గొప్పది. దేవుని పిలుపును అబ్రహాము సందేహించలేదు. భవిష్యత్తు ఆయన చేతిలో ఉంది. ఆయన నడిపిస్తాడు. మనం ఆయన వెంట నడుస్తాము. ప్రియ సోదరా, సోదరీ, నీవు ఈ యేసు ప్రభువును నీ స్వంత రక్షకుడుగా, రాజుగా ఎరుగుదువా? దేవుడు నిన్ను దీవించునుగాక. తండ్రి ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.